కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. ఒక మైనర్ బాలికకు సంబంధించి అత్యంత సున్నితమైన కేసులో ఎఫ్ఐఆర్ నమోదై వారం రోజులు గడుస్తున్న నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని, చట్టం సామాన్యుల కోసం ఒకలా అధికార పార్టీల నేతల కోసం మరోలా పనిచేస్తుందని నిరసిస్తూ అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని వై జంక్షన్ కూడలి వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోక్సో కేసులో గౌరవ న్యాయస్థానం నిష్పక్షపాతంగా బాధితురాలి హక్కులను కాపాడేలా వ్యవహరించాలని, సిట్ షిట్ అనేలా కాకుండా నిజమైన నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఏఐవైఎఫ్ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతుందని అన్నారు. పోక్సో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథను సిగ్గు నిందితుని ఒత్తాసు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు నిందితుని అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత వారం రోజుల క్రితము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు అయినటువంటి బండి భగీరథపై ఫోక్సో ఆరోపణలు వచ్చింది. ఆ ఆరోపణలకు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి బండి సంజయ్ బేషరతుగా తన కొడుకు చేసినటువంటి తప్పిదాన్ని గుర్తు చేసి ఆయనని పోలీసు చట్టం ముందు హాజరుపరచినటువంటి బండి సంజయ్ నిర్లక్ష్యంగా వేరే ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా ఖండిస్తా ఉన్నాం. నిజంగా కొడుకు తప్పు చేయకపోతే, నిజంగా ఈ చట్టం మీద గౌరవం ఉంటే ఒక కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ నిస్సిగ్గుగా ఈరోజు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా చేస్తున్నటువంటి వాస్తవ విషయాలని ఈరోజు మేము ఏవేవిగా ఎండగడుతున్నాం. ఒకవేళ ఈరోజు బండి భగీరథ కోర్టు ముందు లేకపోతే పోలీసుల ముందు లొంగకపోతే ఆయన తప్పు చేశాడనే వాస్తవ విషయాలను ఒప్పుకోవాలని చెప్పి మేము బండి సంజయ్ని కోరుతున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ అనేక సందర్భాల్లో కూడా యువతలకు మహిళలకు అనేక రక్షణగా ఉంటున్నామని బీజేపీ ప్రగల్భాలు పలుకుతుంది. కానీ వాస్తవిక విషయాలు చూస్తే ఈరోజు బేటీ బచావ్ కాదు, బేటా బడావ్ అంటే ఈరోజు అబ్బాయిల్ని కాపాడేటువంటి ఒక నీచ సంస్కృతికి బీజేపీ ఆజ్యం పోస్తుంది. కనీసం వారం రోజులు గడుస్తున్నా నిందితుడిని అరెస్టు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం లేదా పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మేము ఏవేవిగా ఖండిస్తున్నాము. నిజంగా పోలీస్ వ్యవస్థకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా సామాన్య యువకుడు ఈ పని చేస్తే ఈరోజు చట్టం పోలీసులు దాదాపు 24 గంటలు చట్టం ముందు కోర్టు ముందు ప్రవేశపెట్టి ఈరోజు రిమాండ్ తరలించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఒక బడా నేతకు సంబంధించి బడా కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి బండి సంజయ్ కొడుక అని ఈరోజు మీరు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారా? కాబట్టి ఇది పూర్తిగా ఈ దేశంలో నుండి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు పొందడానికి కూడా ఈరోజు ఉన్నత గౌరవ న్యాయస్థానం ముందు కూడా వారు ఈరోజు బెయిల్ కోసం అభ్యర్థించారు. ఒకవేళ కోర్టు ఉదాసీనంగా వ్యవహరించొద్దని చెప్పి మేము ఏగా గౌరవ న్యాయస్థానాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కేసు సున్నితమైనటువంటి కేసు. ఫోక్సో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బండి భగీరథను అరెస్టు చేయాలని, బాధితురాలకి చట్టం ప్రకారము న్యాయం జరపాలని చెప్పి, ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి మౌఖిక శక్తులను కలుపుకునే విధంగా మౌఖిక ఆదేశాలు రాజ్యాంగ సూత్రాలకు లోబడే ఉన్నత న్యాయస్థానం కూడా తీర్పులు వెలువరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సున్నితమైనటువంటి కేసులో కూడా బెయిలు లేకుంటే మధ్యంతర అంటే రిలీఫ్ అని అంటే అది నిర్దోషిత్వం కాదు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి గౌరవ న్యాయస్థానాన్ని కూడా మేము కోరేది ఇది చాలా కఠినంగా వ్యవహరించాలి. ఆయనకు బెయిల్ లేకుండా ఖచ్చితంగా జైల్లో పెట్టాలి. ఎందుకంటే మరొక ప్రజాప్రతినిధి కొడుకులు ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అనే ఉదంతాన్ని కూడా దేశ ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని చూరగొనాలే విధంగా ఉండాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. సిట్ అంటే షిట్ అంటే కనీసం న్యాయం కూడా జరగదు, నిష్పక్షపాతంగా దీనికి విచారణ కూడా జరగదనే విషయాన్ని పలు కేసుల్లో ఇప్పటికే సిట్ యొక్క ప్రభావం తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా బండి భగీరథని కాపాడడం కోసమే సిట్ వేశారు. దాదాపు వారం రోజులు కలుస్తుంటే కనీసం అరెస్టు చేయలేరా? మీకు కనీసం నైతిక బాధ్యత ఉందా, సిగ్గున్నదా అని చెప్పి ఏ వైపుగా మేము ప్రశ్నిస్తున్నాం.
ఖచ్చితంగా మీరు అరెస్టు చేయకపోతే ఏ ఆధ్వర్యంలో బాధితురాలకు న్యాయం జరిగేంత వరకు కూడా దశల వారీ కార్యక్రమాలు చేస్తామని